అయ్యా ఆగునూరు మురళి గారు, మీరు బిఫోర్ ఎలక్షన్స్ బస్సు యాత్ర చేసి ఊరూరు తిరిగి మైకులు పెట్టుకొని బాజా బజాయించి ఏం చెప్పారండి? అన్యాయం జరుగుతుంది అన్నారు కదా, విద్యను ప్రస్తావన చేశారు కదా, రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగా లేవన్నారు కదా, ప్రభుత్వ పాఠశాల వసతులు లేవన్నారు కదా, కళాశాలల్లో అధ్యాపకులు లేరన్నారు కదా, యూనివర్సిటీలు బలహీనమైనవి అని చెప్పారు కదా. మరి అటు రైతులు, ఇటు విద్యార్థులు, ఇటు నిరుద్యోగులు, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా బాగుండాలంటే బ్రహ్మాండంగా మరి మార్పు కోసం కాంగ్రెస్ కు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని మీరు పనిగట్టుకొని ప్రచారం చేశారు కదా ఆకునూరు మురళి గారు. ఇవాళ ఎందుకు మీరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు అంటే సరే పో అన్ని చెప్పిండు, మాట మార్చిండు అని అనుకుంటా ఉన్నాం. మీరు ఒక మేధావి, మీరు అంతటా నేనే ఉంటా, అన్నిట్లో నేనే జోక్యం చేసుకుంటా, అన్నింట్లో ప్రావీణ్యం నాకే ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి నేను విద్యను బాగా వెలగబెట్టొచ్చిన, బలోపేతం చేసి వచ్చిన అనేటువంటి ఆలోచనలో ఉన్న మీకు నాకు ఏ పదవి వద్దు, పదవి కోసం స్వార్థం కోసం నేను ప్రచారం చేయలేదు, పని చేయలేదు. నేను పదవి లేకుండా పదవి బయట ఉండి ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, సమాజం కోసం అనునిత్యం పరిశీలన చేస్తూ ఈ ప్రభుత్వం యొక్క తప్పటడుగులను సరిదిద్దుతా, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉంటా అనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోయినారండి ఆకునూరు మురళి గారు? ఏ స్వార్థం మిమ్మల్ని వెంటాడింది? అంటే అందరి మాదిరిగా మీరు ఇంకా 4 అడుగులు ముందుకే వేసి పదవి అనగానే బ్రహ్మాండంగా పదవిని ఆలింగనం చేసుకున్నారు కదా, పదవి మత్తు లోపల మీరు చెబుతా ఉన్నారు కదా. మీరు ఒక విద్యా కమిషన్ చైర్మన్ అన్న సంగతి బహుశా మీకు గుర్తుందేమో కానీ చాలా మంది బాధపడుతున్నది ఏంటంటే మీరు చైర్మన్ ఎంతకాలం అయితే మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దాటింది. మీరు ఇంతవరకు ప్రభుత్వానికి నివేదించినవి ఏవి కొత్తగా? ఇప్పటికీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 60 మంది విద్యార్థులు చనిపోయినారు, అనేక మంది హాస్పిటల్ పాలైనారు, విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు, కలుషితమైనటువంటి తిండి పెడతా ఉన్నారు, భోజనం పెడతా ఉన్నారు, పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది. చచ్చిపోయిన పిల్లల దగ్గరికి ఆ పాఠశాలకి ఎప్పుడన్నా పోయినరా ఆకునూరు మురళి గారు? మీరు సందర్శన చేసిండ్రా? ఆ పిల్లల్ని మందలించిండ్రా? ఆ తల్లిదండ్రులకు స్వాంతన, పరామర్శ, నైతిక బలం అందించిండ్రా ఆకునూరు మురళి గారు? మీరొక సామాజికవేత్త, మీరు ఒక సామాజిక విశ్లేషకులు, మీరు ఒక దూరదృష్టి కలిగినటువంటి నిజమైనటువంటి ఒక మేధావి అనిపించుకోవాలనా లేదా సూడో మేధావి అనిపించుకోవాలనా? ఏమన్నాను మిమ్మల్ని? బాధ్యత ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. నిరుద్యోగుల పిల్లలను పోలీసులు వెంటబడి ఈపులు పగలగొట్టినాడు. ఎక్కడున్నారండి ఆకునూరు మురళి గారు? అంటే ఒక బాధ్యత ఇచ్చారు, చేయాల్సిన చాలా పని ఉంది, రోజుకు 18 గంటలు పనిచేస్తున్న దాని మీద, అంటే ఒక ఇంటర్వ్యూలో పనిచేస్తున్నా వచ్చే విద్యా సంవత్సర కాలంలో చాలా నీహమైన మార్పులు జరగబోతున్నాయి అని చెప్పేసి అంటారు కదా, దాని గురించి ఆయన శ్రమ పడుతున్నారేమో. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విషయం తెలుసుకోవాలి అర్జెంటుగా. ఎవరి శాఖకు వాళ్ళని మంత్రులను పెట్టాలి. గుత్తాధిపత్యంగా అన్ని శాఖలు నా దగ్గరే ఉంటాయి. 6 మంది మంత్రులను నియమించుకోలేని ముఖ్యమంత్రి ఎందుకండి బాబు? సంవత్సర కాలం దాటిపోయిందండి.